కోటేశ్వరరావు గారు చెప్పండి, ఈ మధ్య కాలంలో సమస్యలు భారీగా పెరిగాయి, ఎప్పుడు లేనంతగా అందరికీ అని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు నిజంగానే సమస్యలు పెరిగాయా లేక సమస్యలు చెప్పే గొంతుకలు పెరిగాయా? రెండు పెరిగాయి. సమస్యలు పెరిగాయి, గొంతుకలు పెరిగాయి. వాటిని అణచివేసే లేదా అక్రమంగా వక్రీకరించేటువంటి గొంతులు కూడా బాగా పెరిగాయి. వక్రీకరించేటువంటి గొంతులు, అతిశయోక్తులు చెప్పే గొంతులు, వక్రీకరించేటువంటి గొంతులు కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు వీరు ఒక హిందూ దేశాన్ని ఏర్పాటు చేసుకోలేదా అని అంతర్జాతీయ మీడియా ప్రశ్నించింది అని చెప్తున్నారు మేడం గారు. ఏ పత్రిక చెప్పిందో, ఏ మీడియా చెప్పిందో ఒకసారి చెప్పమనండి ఆవిడ్ని. ఎందుకంటే మనం కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసేటప్పుడు, నేనైనా ఆవిడైనా ఎవరైనా కానీ స్వీపింగ్ రిమార్క్స్ చేసేటప్పుడు ఒక ప్రాథమికమైనటువంటి ఆధారం ఉండాలి. అలా కాకుండా ఊకదంపుడుగా జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తే అది రాంగ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నది కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పుడేదో మనం ఒక తటస్థంగా ఉన్నాము అని చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు రాజకీయంగా ఎదిగే సమయంలో ఎదక్క ముందే ఈ దేశం అలేన విధానాన్ని అనుసరించింది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతే దాన్ని మనం ఏం చేయలేము. అందుకని దేశంలో ఉన్నటువంటి సమస్యలు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్యలు, నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నెతన్యాహు తోటి కౌలించుకుంటారు. ఆ నెతన్యాహు అనేటువంటి వాడు గాజాలో వేలాది మంది పిల్లల్ని, అందరిని, మహిళల్ని హత్య చేస్తూ ఉంటే దాని గురించి మనం మాట్లాడు. అదేవిధంగా అమెరికా వాళ్ళు ఇరాన్ మీద ఇజ్రాయెల్ తో కలిసి ఏకపక్షంగా దాడులు చేస్తే దాని గురించి మనం మాట్లాడాం. ఏమిటి అంటే ఒక దౌత్యం. ఏమి దౌత్యం ఇది? ఏమి దౌత్యం ఇది? కనీసం మానవత్వానికి సంబంధించి పిల్లల మీద ఆ విధంగా చేయడం తప్పు అనేటువంటి అంశాన్ని అయినా కూడా మాట్లాడాలి కదా. అందుకని ఈ దౌత్యం పేరుతోటి లేకపోతే మౌనం పేరుతోటి ఏకపక్షంగా కొంతమందికి సపోర్ట్ చేసేటువంటి వైఖరి తప్ప ఇది మరొకటి కాదు. అందుకని ఇవాళ దేశంలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మనం కొన్ని విషయాలను స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటి అంటే, ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి మంత్రిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే ఎందుకు చేయాలి? గతంలో కాంగ్రెస్ వాళ్ళ హయాంలో లేదా ఇతర పార్టీల హయాంలో పేపర్ లీక్ అయితే అప్పుడు మరి మంత్రులు చేశారా అని చెప్పేసి ఒక ప్రశ్న చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు చేయలేదు, ఓకే. వాళ్ళు చేయకపోతే వాళ్ళకి మీకు తేడా ఏమిటి జవాబుదారీతనంలో అనేటువంటిది ప్రశ్న వస్తుంది. లేదు, వాళ్ళు చేయలేదని చెప్పేసి మీరు సమర్థించుకున్నట్లయితే మిమ్మల్ని చూపించే రేపు మళ్ళా వాళ్ళు అదే పని చేస్తే అప్పుడు మీ నోళ్ళు ఏమవుతాయి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ నైతిక బాధ్యత గురించి ఈ దేశంలో ఈ నీట్ ఎగ్జామినేషన్ ధర్మేంద్ర ప్రధాన్ ఉదంతం వచ్చినప్పుడే రెండోగా ఉదంతం కూడా జరిగింది. ఏమిటా ఉదంతం అంటే, రామాలయంలో చోరీ జరిగింది. కానుకలు కొట్టేశారు, అదేవిధంగా ఆభరణాలను కొట్టేశారు అని ఎవరు చెప్పారు? ఏ ప్రతిపక్షాల్లో లేకపోతే ఇంకోళ్ళు చెప్పలా. అక్కడ ఆ విశ్వ హిందూ పరిషత్తులో పనిచేసిన వాళ్ళు లేదా రామాలయ ఆందోళనలో పనిచేసినటువంటి వాళ్ళు దానిలో వాళ్ళే ముందు దాని గురించి ఫిర్యాదు చేశారు. సరే, అయిపోయింది. మరి అక్కడ ఆ ట్రస్ట్ కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్, అదేవిధంగా ట్రస్ట్ మెంబరు అనిల్ మిశ్రాలు వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళు మేమేమి తప్పేం చేయలేదు, నైతిక కారణాలతో మేము చేశామని చెప్పారు. అంటే నైతిక కారణాలతోటి అదే బీజేపీ, అదే ఆర్ఎస్ఎస్, అదే విశ్వ హిందూ పరిషత్తుకు చెందినటువంటి చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకేమో నైతిక విలువలు ఉన్నట్టు, అదే గుంపుకు చెందినటువంటి వ్యక్తిగత ధర్మేంద్ర ప్రధాన్ ఈయన దగ్గరకు వచ్చేసరికి రాజీనామా చేయడానికి వీళ్ళు అవసరం లేదని చెప్పేసి చెప్తారు. ఏమి తర్కం ఉండేది? మరి రామాలయ ట్రస్ట్ విషయంలో వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? ఇక్కడ ఎందుకు నిరాకరిస్తున్నారు? అక్కడ ప్రధానమంత్రి మాట్లాడరు, ఇక్కడ ప్రధానమంత్రి మాట్లాడరు. ఏమి రాజకీయం నడుస్తా ఉంది? దేశాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఏమిటనేటువంటిది పెద్ద ప్రశ్న ఇవాళ. అందుకని నైతిక విలువలు లేదా నైతికత అనే దానికి వచ్చేసరికి మరి ఎందుకని రామాలయ ట్రస్ట్ విషయంలో ఒక ప్రమాణం ఎందుకని, ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఒక ప్రమాణం ఎందుకని? ఇక్కడ 23 మంది, దాదాపు 22-23 మంది పిల్లలు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ నిర్వాహకం కారణంగా. లక్షలాది కుటుంబాలు మనోవేదనకు గురయ్యాయి. అదేవిధంగా అనేక మంది పిల్లలు మనోవేదనకు గురయ్యారు. కానీ రామాలయ ట్రస్ట్ లో
మరి ఆ విధంగా ఆత్మహత్యలు జరగలేదు, లేకపోతే మరొకటి జరగలేదు, ఇంకోటి జరగలేదు, చోరీ జరిగింది. మరి ఆ చిన్న దానికే అక్కడ నైతిక కారణాలతోటి వాళ్ళు రాజీనామా చేస్తే అది గొప్పగా చెప్పుకుంటారు. మళ్ళా చూడండి, మా చంపత్ రాయ్ గారు, మా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారని అక్కడ గొప్పగా చెప్పుకుంటారు. అదే తెగకు చెందినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయబట్టే ససేమిరా కుదరదు. ఏమి రాజకీయం ఇది? ఏమి సందేశం ఇస్తున్నారు అనేది ప్రశ్న ఇవ్వండి. యా మేడం, మౌనిక గారు.